गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै శ్రీ గురవే పరమగురు చరణ సన్నిధి. దాంట్లో మనం కిందటి గురువారం నాడు కొంత ముచ్చరించుకున్నాం. ఇవాళ ఇంకొంచెం ఇది ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ లాంగ్ ప్రాసెస్. గురు చరణాలని అనుసరించడం అనేది ఇన్ని సంవత్సరాలు చేసాం, అయిపోయింది. ఏదో డిగ్రీ చదివాము 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, పీజీ చేసాం 2 ఏళ్ళు, పిహెచ్డీ చేసాం 5 ఏళ్ళు, అయిపోయింది. అలా ఉండదు దీంట్లో. ఇట్స్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఈవెన్ ఇఫ్ వీ అటైన్ అడప్ట్షిప్, అంటే మహాత్మా అయినా, ఒక మహా చౌహాన్ అయినా, జగద్గురు అయినా ఇంకా చేస్తూనే ఉంటారు. అదేంటండి వాళ్ళు కూడా చేయాలండి. దే బికమ్ వన్ విత్ ది గాడ్. భగవంతుడితో సంపూర్ణ ఐక్యతను పొంది, ఆ ఐక్యత పొందడం వల్ల వచ్చిన ప్రేమని, జ్ఞానాన్ని, ఆ శక్తిని ప్రపంచం అందరికీ అందిస్తుంటారు. అదేంటంటే అందుకోసమే మనం భూమి మీద పుట్టాం కాబట్టి, అంతకంటే వేరేది లేదు. ఏ పని కోసం భూమి మీద పుట్టాం అది చేయాలి, కానీ వేరే చేస్తే ఉపయోగం లేదు కదా, జీవితం వేస్ట్ అవుతుంది. అందుకని తెలియని వాళ్ళు అయితే వేస్ట్ చేసుకుంటారు, కానీ తెలిసిన వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకోరు. అలాగా జీవితాన్ని సాఫల్యం, జీవితానికి ఒక పరమార్థం ఉన్నది, దాన్ని తెలుసుకుని దాని ప్రకారం నేను జీవించాలి అనుకున్న వారికి అలా మనసులో తడుతుంది. అలాంటి సంకల్పం ఒకటి వస్తుంది. ఆ సంకల్పం రావడమే ఈ గురుచరణ సన్నిధి దగ్గరికి చేరటము, ఆయన చూపించిన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయటం. కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే, భగవంతుడు నిన్ను వరిస్తాడు, నువ్వు భగవంతుని వరించడం కాదు, భగవంతుడే నిన్ను వరిస్తాడు. అలాగే గురువు నిన్ను వరిస్తాడు. గురువు నిన్ను వరించడం, అసలు వరించడం అంటే ఏంటి? మనకు మ్యారేజ్ లో ఉంటుంది, వధూవరులు. వరుడు వధువుని వరిస్తాడా, లేదా వధువే వరుడిని వరిస్తాడా? చాలా చిత్రం. ఏదేంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ మగ ఆడని ఒక పర్సానిఫికేషన్ కాకుండా మనలో 2 ఉన్నాయి. అందుకని మనం ఈ జీవితానికి పరమార్థం ఏంటి అది చేయటానికి భూమి మీదకి వచ్చాం కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఈ పాత్ని అనుసరించాలి, అంతే తప్ప వేరే ఇంకోటి చేయడానికి లేదు. ఇలాగా మరి ఈ పాత్రలో వెళ్తే ఏంటంటే, ఈ మార్గంలో, భగవంతుని చేరే మార్గంలో అసలు మనం ఎందుకు ప్రయాణించాలి? ఒకటి స్ట్రైట్ అవే ఆన్సర్ ఏంటంటే, మనం దీంట్లో we gain things worth gaining. We gain worth things gaining. ఏవి అత్యంత మనకు అవసరమో అవి లభిస్తాయి. అవి లభించడం అనేది మనము ఈ భూమి మీద సాధించాల్సింది. సో ఇది ఈజ్ ఎ మస్ట్ అనమాట, దాని ఇంకో మార్గం లేదు. అలాగే పరమగురు పరంపరలో ఎవరెవరైతే ఉన్నారో, మహర్షులు కానీ, చౌహాన్స్ కానీ, అలాగే జగద్గురువు కానీ, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో ప్రయాణించిన వాళ్ళే, అంతే తప్ప వేరే మార్గం అంటూ లేదు. వేరే మార్గం లేదు. అట్ ది సేమ్ టైం దీనికి మనం ఇదే ఎందుకు పాటించాలి అంటే, బ్లావెట్స్కి ఏం చెప్తుందంటే, ప్రిపేర్ దై సెల్ఫ్ ఫర్ thou will have to travel on alone. నువ్వు ఒక్కడివి ప్రయాణించాల్సిందే, నువ్వు ఒక్కడివే ప్రయాణించాలి, నీతో ఇంకెవరు ఉండరు. అలాగా నిన్ను నువ్వు తయారు చేసుకో, దానికి ప్రిపేర్ అవ్వు. ఒక్కడివి ప్రయాణించడానికి నువ్వు ప్రిపేర్ అవ్వు. ద టీచర్ కెన్ బట్ పాయింట్ ద వే. నీకు చెప్పేవాళ్ళు ఇంకో ఇలా వెళ్ళు, రోడ్డు మీద మనకు ఇన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు, ఇన్ని కిలోమీటర్లు వెళ్తే నీకు డెస్టినేషన్ చేరతావు అని మనకి ఎలాగైతే కిలోమీటర్ రాళ్ళు కనిపిస్తాయో, అలాగా గురువు ఏం చేస్తాడంటే, ఇంకో ఇలా వెళ్ళు, అలా వెళ్ళు అని పాయింట్ అవుట్ చేస్తాడు. ఈ పాయింట్స్ అవుట్ ద పాత్, బట్ యూ హ్యావ్ టు ట్రావెల్ అలోన్. ద పాత్ ఈజ్ వన్ ఫర్ ఆల్. ఆ మార్గం ఉంది చూసారా, అందరికీ ఒకటేది. కానీ ద మీన్స్ టు రీచ్ ద గోల్ మస్ట్ వ్యారీ. ఒకటే మార్గం ఒకటైనా కూడా
దాని మీద నడిచే వాళ్ళ బట్టి పద్ధతులు మారుతాయి. మార్గం అదే. ఆ పద్ధతులు ఎందుకు మారుతాయంటే, సూర్యుడి నుంచి 7 కిరణాలు వచ్చి 7 రకాల జాతులు భూమి మీద ఏర్పడ్డాయి కాబట్టి, ఒక్కొక్క కిరణానికి సంబంధించిన వాడు ఒక్కొక్క పద్ధతి ద్వారా అదే మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ పక్క వాళ్ళని చూసి ఇది మనం చేసినట్లేదే అనుకోకూడదు. వాళ్ళ కిరణం ప్రకారం వాళ్ళకి గురువు ఏమిస్తాడో అది వాళ్ళు ఫాలో అవుతారు. అలాగే ఒక చోట చెప్తారు, గురువు నీ అంతటి నువ్వే నడవాలి అని చెప్పిన ఒక చిన్న కథ ఉంటుంది. అదేంటంటే, అలాగా నడిచి వెళ్తుందట. కొంత దూరం వెళ్ళేసరికి 4 ఫుట్ ప్రింట్స్ పడుతున్నాయి నేల మీద. 4 అడుగుజాడలు. 4 అడుగుజాడలు కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 ఉన్నాయిట. కొంత దూరం అయితే మళ్ళీ 4 అడుగుజాడలు ఉన్నాయి. అప్పుడు గురువు అడిగారు, ఏం చూసావు నేల మీద అంటే, 4 అడుగుజాడలు చూశానండి. కొంత దూరం పోయిన తర్వాత 2 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 4 కనిపిస్తున్నాయి అని చెప్పాడు. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుందంటే, మనుషులు నడిచినట్టుగా ఉంది. మొట్టమొదటి ఇద్దరు నడిచారు, తర్వాత ఒక్కడే నడిచాడు, మళ్ళీ ఇద్దరు నడిచారు. అక్కడ ఏమవుతుందంటే, గురువు శిష్యుణ్ణి తనతో పాటు నడిపించుకెళ్ళినప్పుడు నడవలేని పరిస్థితి ఉంటే గనక శిష్యుడికి, ఎప్పుడైనా కష్టాలు ఉండి వాటిని తట్టుకోలేకుండా అతను దాన్ని ఫేస్ చేయలేనప్పుడు గురువు ఏం చేస్తాడంటే, శిష్యుడిని తన భుజం మీద వేసుకుని ఆ కష్టాలు దాటించి మళ్ళీ దింపి నడిపిస్తాడు. కాబట్టి కొంత దూరం 4 ఉన్నా, కొంత దూరం వెళ్ళేసరికి 2 ఉంటాయి. 2 పాదాలే ఉంటాయి గురువువి. ఆ తర్వాత మళ్ళీ 2 పాదాలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్పుకుంటారంటే, ఇక్కడ మేడం బ్లావెట్స్కి, ప్రిపేర్ దైసెల్ఫ్ ఫర్ thou wilt have to travel on alone. The teacher can point, but the వే చూపిస్తాడు తప్ప నువ్వే నడవాలి అంటాడు. కానీ కష్టం వచ్చినప్పుడు గురువు మనల్ని ఆదుకుంటారు. కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారంటే ఎలాగ? మేడం బ్లావెట్స్కి ఒకసారి ఒక పులి చంపైపోతుంది. అడవిలో వెళ్తుంటే పులి మీద దూకపోతే వెంటనే ఒక చిన్న శబ్దం వచ్చి పులి కింద పడి చచ్చిపోతుంది. అప్పుడు గురువుని అడుగుతుంది, ఏంటండి ఇలా పులి చచ్చిపోయిందంటే, అవును నిన్ను రక్షించడానికి పులిని చంపేశాను నేను అంటాడు. అదేంటి, పులిని చంపేస్తారు, అహింస పరమో ధర్మ నాకు చెప్పారు మీరు. కరెక్ట్. ఇక్కడ డిస్క్రిమినేషన్, ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకునేది డిస్క్రిమినేషన్. ఆ డిస్క్రిమినేషన్ లో గురువు డిస్క్రిమినేషన్ ఎలా వాడతారో చూడండి. పులి కూడా ప్రాణియే, దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు. నువ్వు కూడా ఒక జీవివే, నీలో భగవంతుడు. ఇప్పుడు ఎవరిని రక్షించాలి? నువ్వు నా శిష్యురాలు కాబట్టి నిన్ను రక్షించాలా, లేకపోతే పులిని సరే నువ్వు చంపేసే బ్లావెట్స్కి నేను వదిలేయాలా? అదే కదా నీ ప్రశ్న. దానికి ఆన్సర్ ఏంటంటే, మేము ఈ భూమి మీద జనాలందరినీ వెతుక్కున్నాం, సాధన చేసేవాళ్ళందరినీ వెతుక్కుంటే మా ఆలోచనలని సరిగ్గా అర్థం చేసుకుని వాటిని ఆచరించి వాటిని ప్రజల్లోకి అందరికీ పంచగలిగే ఒక ఛానల్ గా ఉన్నావు నువ్వు. అలాంటి శక్తి నీకు ఉంది, అలాంటి నీకు కాన్స్టిట్యూషన్ ఉంది, నీకు బాడీ దానికి సహకరిస్తుంది, నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ దానికి సహకరిస్తాయి. నీలో ఉన్న 7 ప్రిన్సిపల్స్ లో అతి ముఖ్యమైనవన్నీ కూడా నీకు మా పని కోసం రెడీగా ఉన్నాయి. కాబట్టి నిన్ను వదులుకున్నాం అనుకో, మేము వదులుకుంటే ఏమవుతుంది? మా పని ఆగిపోదు. ఇప్పుడు మా పని అంటే అక్కడ గురువు పని కాదు, ప్రపంచానికి దివ్య జ్ఞానాన్ని నీ ద్వారా అందించాలనుకున్న గురువుల యొక్క సంకల్పం అంతా కాస్త మధ్యలో ఎటు కాకుండా ఆగిపోతుంది. అందుకే నేను రక్షించాల్సి వచ్చింది. పులికి నష్టమే లేదు, ఇంకో జన్మ ఇస్తాం, దానికి మంచి జన్మ ఇస్తాం. ఓహో అలాగండి అంటే అలాగే ఇంకొక 2 సార్లు రక్షిస్తారు. ఇది డిస్క్రిమినేషన్ అనే దగ్గరికి వచ్చినప్పటికీ ఫస్ట్ ఈ పాత్లో నడవటానికి మనకు 4 రకాల పిల్లర్స్. ఎలాగైతే ఇల్లు 4 స్తంభాల మీద కడతాను, అలాగే 4 ఏం చెప్పుకున్నాం మనం? మొట్టమొదటి డిస్క్రిమినేషన్, డిజైర్లెస్నెస్, గుడ్ కాండక్ట్ అండ్ లవ్. ఇవి దాంట్లో ఫస్ట్ డిస్క్రిమినేషన్ లోకి వచ్చాం. వస్తూనే మనం మేడం బ్లావెట్స్కి జీవితంలో వాళ్ళ గురువు చూపించిన డిస్క్రిమినేషన్ గురించి చెప్పుకున్నాం. అలాగా ఈ డిస్క్రిమినేషన్ అనేది మనలో డెవలప్ అవ్వాలి. దానికి ఏం చేయాలి? వచ్చేస్తుందా? దానికి అది వచ్చేసి వాడి భూమి మారిపోయేది కదా, అంత తొందరగా వచ్చేది కాదు. ఏదేమి ఉండాలో చెప్తున్నారు, అంతేగాని ఇవన్నీ మీకు వచ్చేస్తాయని ఇంకా ఏం చెప్పలేదు గురువు. డిస్క్రిమినేషన్ రావాలంటే మనం 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి మేడం బ్లావెట్స్కి ఇవ్వటం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కొట్టిన పిండిలాగా మీకు ఇవన్నీ తెలిసినవే.
యాస్ట్రల్, ఫిజికల్, యాస్ట్రల్, వైటల్, మెంటల్, బుద్ధి, నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ. వీటికి సంబంధించినవి మనలో కూడా 7 ప్లేన్స్. అవి 7 ప్లేన్స్ లో 7 ప్రిన్సిపల్స్ మనకు ఉంటాయి. ఆత్మ, బుద్ధి, మనస్సు, ప్రాణము, తర్వాత కామమయ శరీరం, లింగ శరీరం, అలాగే భౌతిక శరీరం. దీంట్లో ఆ బుద్ధికి శరీరం ఉంది చూసారా? బుద్ధి మనస్సు వైపు తిరిగితే అది బుద్ధి మనస్సు అవుతుంది. భగవంతుడి వైపు తిరిగితే బుద్ధి ఆత్మ అవుతుంది. బుద్ధి ఆత్మ వైపు తిరగాలి. అప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా ఇక్కడ పరమ గురువు ఏమేమి చెప్తారో మనకు ప్యూర్ లవ్, అలాగే డిస్క్రిమినేషన్, క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ఇలాంటివి ఏవైతే బుద్ధి ప్లేన్ లో ఉంటాయి. అందుకని మొట్టమొదట మనం ఏం చేయాలంటే, మనం గురువు పనికి రావాలంటే మనం ఈ మనస్సును దాటి పైకి వెళ్ళాలి. మనసులో లోవర్ మైండ్, హయ్యర్ మైండ్ అని 2 ఉంటాయి. లోవర్ మైండ్ ఏం చేస్తుందంటే మన కోరికల్ని, మన అలవాట్లని, అలాగే మన ఆలోచనలు అంటే చాలా తేలికగా భౌతికమైన జీవితానికి సంబంధించిన ఆలోచనలు అంతే, వేరే కాదు. అలాంటివి ఆలోచిస్తుంటుంది ఆర్డినరీ లైఫ్ అన్నమాట. అలా కాకుండా ఇంకొక మనస్సు ఉంది, హయ్యర్ మైండ్. ఆ హయ్యర్ మైండ్ మన సెల్ఫ్ అన్నమాట. ఆ హయ్యర్ మైండ్ ఏం చేస్తుందంటే బుద్ధితో అటాచ్ అవుతుంది, బుద్ధితో సంబంధం పెట్టుకుని అప్పుడు బుద్ధికి ఆత్మ నుంచి వచ్చే విశేషాలు ఏవైతే ఉన్నాయో, అక్కడి నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఉన్నాయో అవి తీసుకుని మనసుకి ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టుగా మనిషి బిహేవ్ చేయటం మొదలు పెడతాడు. సో ఇదంతా చిన్న వర్డ్ లో చెప్పాలంటే మన బుద్ధి సన్మార్గం వైపు ప్రేరేపించబడాలి. మన బుద్ధి మన సన్మార్గం వైపు ప్రేరేపించబడాలి అనే యూనివర్సల్ ప్రేయర్ ఉంది. దాన్ని గాయత్రి అంటాం. గాయత్రిలో ఏముంది? ఆ సవితాశక్తి ఏదైతే ఉందో, దుఃఖనాశకము, పాపనాశకము, సుఖస్వరూపమైన ఆ మహాప్రాణస్వరూపమైన సవితాశక్తి మా బుద్ధులను నేను అంతరంగంలో ధారణ చేయించున్నాను. అది మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. అంటే ఒక్కడ బుద్ధి, ఇద్దరు బుద్ధి, నా బుద్ధి కాదు, అందరిది. అందుకనే అది యూనివర్సల్ ప్రేయర్. ఈ రకంగా మన బుద్ధి ఏమవుతుందంటే సన్మార్గం వైపు ప్రేరేపించమని అడిగినప్పుడు మనం ఆ గాయత్రి చేసుకుంటూ ఉన్నప్పుడు గాయత్రిలో ఉన్న ఒక విశేషం ఏంటంటే గాయత్రి గురు దర్శనం చేయిస్తుంది. ఎంతో మంది జీవితాల్లో జరిగింది అలా. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎవరైనా సరే సిన్సియర్ గా గాయత్రి చేసుకుంటే ఖచ్చితంగా గురు దర్శనం అవుతుంది. కళలోనే అవుతుంది. మొట్టమొదటి మనకు అక్కడే కనిపిస్తారు, ఆ తర్వాతే భౌతికంగా గురువు దర్శనం ఇస్తారు. సో ఆ రకంగా పరమ గురు చరణ సన్నిధి చేరుకోవడం, దాని ప్రకారం జీవితం నడపాలనుకునే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ బుద్ధిని సన్మార్గం వైపు ప్రేరేపించు అని ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ చిన్నప్పుడే అంటే ఇది ముఖ్యంగా ఒక మాట చెప్పాలి. ఈ పుస్తకం మెయిన్లీ ఇంటెండెడ్ ఫర్ ది వెస్టర్న్స్ హూ డు నాట్ నో అబౌట్ ది ఫిలాసఫీ ఆఫ్ ది ఈస్టర్న్ కంట్రీస్. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న తత్వశాస్త్ర సంబంధమైన విషయాలు తెలియని ఫారినర్స్ కి అని ఉంది పుస్తకం. దీంట్లో ఇన్స్ట్రక్షన్స్, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనకు తెలుసు ఆల్రెడీ, మనకు కూడా తెలియదు కాబట్టి మనకు కూడా చెప్పినట్టే ఇది, అంతే తప్ప ఒక ఫారినర్స్ కాదు. ఎందుకంటే గాయత్రి అంటే చాలా మంది నా ఎన్నో ఏళ్ల అనుభవంలో నేను తెలుసుకుంది ఏంటంటే గాయత్రి అదేదో ఒడికప్పుడు చెప్తారు అదేనండి అనేవాళ్ళు కొందరు. ఇప్పుడు చేసామండి అదేనా గాయత్రి అంటే నాకు గుర్తు రావట్లేదు అంటే ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు గాయత్రి పరివార్ వచ్చిన తర్వాత, అలాగే థియోసాఫికల్ సొసైటీ బుక్స్ లో ముఖ్యంగా ఐకే తైమిని ఆయన రాసిన పుస్తకాలు అవి చదవటం వల్ల ఎక్కువ మంది గాయత్రి గురించి తెలుసు. ఇలాగా బుద్ధిలోకి మనం ప్రవేశించినప్పుడు, ఈ ప్రవేశిస్తూ ఉన్నప్పుడు పూర్తిగా ప్రవేశిస్తే చాలా మంచిది, అప్పుడు ఇవి అర్థం అవుతాయి. సో ఇక్కడ మనం గురువులు ఒక మాట చెప్పారు, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యూ విల్ బి వన్ విత్ అస్, యూ విల్ బి వన్ విత్ అస్. ఎవరితో చెప్తున్నారు? జిటి కృష్ణమూర్తి గారితో చెప్తున్నారు. కానీ చదివిన ప్రతి వాళ్ళకి అప్లై అవుతుంది. ఎప్పుడు యూ విల్ బి వన్ విత్ అస్, నువ్వు గురు పరంపరతో ఒకడు అవుతావు. ఎప్పుడంటే ఇఫ్ యు ఆర్ ఆన్ ద గాడ్స్ సైడ్, నువ్వు ఎప్పుడైతే భగవంతుడి పక్షాన ఉన్నావో అప్పుడు నువ్వు మాతో ఉన్నవాడివే. అంటే గురు పరంపర ఎలాగైతే హిమాలయాల్లో ఉందో వాళ్ళతో పాటు ఒక మెంబర్ అవుతా ఉన్నాడు, మెంబర్ ఆఫ్ హైరార్కీ. అలా అయిపోతా డౌట్ అక్కర్లేదు. చెప్తున్నది ఎవరు? కుటుంబీ గారు.
ఢూమి గారు చెప్తున్నారు కాబట్టి నో డౌట్. ఇలాగ మనం భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో శాశ్వతమైనవి, అవి మనం ఈ మార్గం ద్వారా ప్రయాణించడం ద్వారా మనకు అందుతాయి. అయ్యి మనం కూడా విశ్వశ్రేయస్సుకు పనిచేస్తాం. ఎలాగైతే ఇప్పుడు బ్లావెట్స్కీ గారి చరిత్ర చదివామనుకోండి, ఆవిడ ఎన్ని కష్టాలు పాలైనా సరే, ఎన్ని అవమానాలు పాలైనా, ఎంత క్రిటిసిజం వచ్చినా, ఎంతమంది విమర్శించినా చెక్కు చెదరని ధైర్యంతో గురువు పని చేశారు. అలాంటి ఒక స్టెబిలిటీ వస్తుంది మనకు, మొక్కవోని ధైర్యం వస్తుంది అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో చెలించకుండా గురువు యొక్క కార్యక్రమమే నాకు ముఖ్యం అనుకునే ఒక శ్రద్ధ వస్తుంది. మనిషి శ్రద్ధ వల్ల తయారవుతాడు. మనిషి దేంతో తయారవుతుందంటే శ్రద్ధ. యో శ్రద్ధస్స ఏవ సహ అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. నీకు ఏ శ్రద్ధ ఉందో అలా తయారవుతుంది. నువ్వు మనం ఏది ధ్యానం చేస్తే అది అవుతాం అని అంటారు. కాబట్టి శ్రద్ధ దేని మీద పెడతాము, దేని మీద అయితే మన దృష్టి ఉంటుందో అదే మనం అవుతాం. దేని మీద అవ్వాలి అని చెప్తోంది ఇక్కడ మన గురుపర శరణ సన్నిధి. ఒరిజినల్ గా నువ్వు గాడ్, సో యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ ఓన్ లైఫ్, అండ్ గాడ్ హూ ఈజ్ ఆల్ మైటీ ఈజ్ ఇన్ యూ. ఆ సర్వసమర్థుడైన భగవంతుడు నీలో ఉన్నాడు, ఆయన యొక్క ఒక తునకవు నువ్వు అని చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడితో ఐక్యం అవ్వటం అనే ఒక శాశ్వతమైనది, ఐక్యమై ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని అందరికి పంచడం అనే కార్యక్రమానికి మనం తయారవటానికి ఇదంతా ఇచ్చారు. ఇదే ఎందుకు చెప్పుకుంటాం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. దీనికోసం చేస్తున్నామని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉంచుకోవాలి. దానికోసం మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే డిస్క్రిమినేషన్, ఈ డిస్క్రిమినేషన్ ఇవన్నీ తెలియటానికి కొంచెం మనకు ప్రిపరేటరీ గ్రౌండ్ ఏమంటారంటే గాడ్స్ ప్లాన్ తెలియాలి. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇవల్యూషన్ ఆఫ్ మెన్. ఇవల్యూషన్ ఆఫ్ మెన్. ప్లాంట్ ఏమవుతుంది, మినరల్ ఏమవుతుంది, ప్లాంట్ ఏమవుతుంది, యానిమల్ ఏమవుతుంది, ఇవి మనకు అనవసరం ప్రస్తుతం. అది ఎవరికి అవసరం అంటే గురువులకు అవసరం. వాళ్ళు ఏం చేస్తారంటే గురు పరంపరలో ఉన్న ఎంతో మంది గురువులు ప్లాంట్ మినరల్ కింగడమ్ నుంచి దాని ప్లాంట్ కింగడమ్కి ఎలాగ ఉద్ధరించాలి వాళ్ళు చూసుకుంటుంటారు. అలాగే కొందరు ఏం చేస్తారంటే ఈ ప్లాంట్స్ అన్నింటినీ ఎనిమల్ గా ఎలా మార్చాలి, ఎనిమల్ బాడీ ఎలా ఇస్తారు జీవుడికి. ఇంకొకళ్ళు ఏం చేస్తారు ఎనిమల్ బాడీస్ లోంచి హ్యూమన్ బాడీ ఇవ్వటం జీవుడికి ఎలాగా. అలాగే మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితం డోర్స్ ఆర్ వైడ్ ఓపెన్ అనమాట. అందుకని చాలా మంది జీవులు జంతు శరీరాల నుంచి మానవ శరీరాలకు వచ్చేసారు. అలాగా జంతు శరీరాల నుంచి మానవ శరీరాలకు వచ్చేవన్నీ కూడా కర్కాటక రాశి ప్రభావంలో అవుతాయి. ఇప్పుడు మనకు జరుగుతుంది కర్కాటక రాశి. కర్కాటక రాశిలో గురు పూర్ణిమ రేపు. గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ గురువు అనుగ్రహం వల్లే మనం జంతు జన్మ నుంచి నరజన్మకు వస్తాం. అలా నరజన్మకు వచ్చి నరజన్మలో తనలో ఉన్న భగవంతుని దర్శించే భాగ్యం గురువు కల్పిస్తారు. కాబట్టి గురువు యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా ఎక్కువ. అలాగే దేవతలు కూడా భగవంతుని దర్శించలేరు, ఎందుకంటే వాళ్ళకి ఈ శరీరం లేదు. ఈ శరీరం మ్యాటర్ యొక్క ఎవల్యూషన్ హైయెస్ట్ పాయింట్. భౌతిక శరీరం ఏదైతే ఉందో మానవుడికి అది మ్యాటర్ అంటే పదార్థం యొక్క ఎవల్యూషన్ హైయెస్ట్ పాయింట్. ఎందుకు అంటే ఆ శరీరం ద్వారా ఆ శరీరంలో ఉంటూ జీవుడు భగవంతుని దర్శించే అవకాశం 100% ఉన్నది, మిగతా చోట్ల లేదు. అంటే అటు జంతువుల్లో లేదు, వృక్షాల్లో లేదు, ఖనిజాల్లో లేదు, దేవతల్లో కూడా లేదు, మనుషుల్లోనే ఉంది. కాబట్టి జంతువునా నరజన్మ దుర్లభం. జంతువే మనిషి కూడా, కానీ మానవుడు అనే ఒక దేహం ఉంది చూసారా, అది చాలా దుర్లభం. గురువు అనుగ్రహంలో వస్తుంది. అలాంటి గురు పౌర్ణమి నాడు మనం ఇలాంటివి చెప్పుకోవడం కూడా ఆయన యొక్క అనుగ్రహం. ఈ ఇవల్యూషన్ తెలియాలి మనకు. ఇవల్యూషన్ తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనం ఇవల్యూషన్ లో మన పార్ట్ ఏంటి, ఏం చెయ్యాలి, అది చేయకుండా ఉండలేము ఇంక మనం. ఒకసారి ఆ ప్లాన్ తెలిస్తే హీ కెనాట్ హెల్ప్ వర్కింగ్ ఫర్ ఇట్. దానికోసం పని చేయకుండా ఉండలేడు. ఎప్పుడైతే బ్లావెట్స్కీ మాకు తెలిసిందో ఆవిడ చేసింది, ఆల్కాట్కి తెలిసిందో ఆయన చేశాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా లెడ్బీటర్, ఎన్బిసెంట్ వీళ్ళందరూ కూడా. అలాగే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ ఇవల్యూషన్ థియరీ తెలుసుకొని దాంట్లో ఉన్న విశేషాలు అర్థం చేసుకుని దాని ప్రకారం ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో పాటు ఆ మొత్తం ప్లాన్ లో నేనేమి చెయ్యాలి అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అది చాలా ముఖ్యం. మనం ఏం చేయాలనే తెలుసుకోకుండా ఊరికే చదువుకుంటూ పోయామనుకోండి వేస్ట్ కదా. ఓ యజుర్వేదంలో ఒక మంత్రం ఉంటుంది. అదేంటంటే, బాగా చదువుకున్నావు కానీ దాని అర్థం తెలిసి దాని ప్రకారం జీవించకపోతే గాడిద నెత్తి మీద గంధం చెక్కలు మోసుకెళ్ళినట్టుగా ఉంటుంది ఈ జీవితం అని అంటుంది. అన్ని చదువుకున్నాం కానీ ఏమి ఆచరించు. అలా చేయకూడదు. అన్ని ఆచరించడానికి దాంట్లో కూడా ఏవి పడితే ఆచరించకూడదు. ఈ ఇవల్యూషన్ థియరీ మొత్తం తెలుసుకుని దాంట్లో నేనే పార్ట్ ప్లే చేయాలి. అది కారు ఉందనుకోండి, టైర్ చేసే పని టైర్ చేస్తుంది, స్టీరింగ్ చేసే పని స్టీరింగ్ చేస్తుంది, ఇగ్నిషన్ కీ చేసే పని అది చేస్తుంది. అంతేగాని ఒక్కటే అన్ని చేయలేదు. అలాగే ఇవల్యూషన్ థియరీ తెలుసుకొని ఈ మొత్తం విశాలమైన ఈ విషయంలో మనం ఏం చేయాలో తెలుస్తుంది, అదే చేస్తాం. ఎలా తెలుస్తుంది అంటే గురువు చెప్తాడు. సో గురువు యొక్క ఇంపార్టెన్స్. అలాగే మనంతటా మనం సాధన చేసేసుకొని ఏదో ఉన్నత స్థితికి వెళ్ళిపోతామని భ్రమలో ఉండకూడదు. మనం అందరం కూడా ఒక కూపంలో పడిన వాళ్ళ కింద లెక్క. అంటే ఒక పెద్ద గుంట ఉందనుకోండి, గుంటలో పడ్డాం, పైకి ఎలా వస్తామంటే మనంతటా మనం లేచి బయటికి వచ్చే పరిస్థితి లేదు, ఇంకోటి బయటికి లాగాలి. అలాగా లాగాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు ఏం చేస్తారంటే ప్రతిసారి వచ్చి ఎలా పైకి ఏం లాగడు, నీకు మనకు కొన్ని చెప్పి దాని ద్వారా నువ్వు ఎలా బయటికి రావాలో చెప్తారు. ఈ విషయంలో మనకు దేవతలు అందరూ కూడా సహాయం చేస్తారు. ఈ సృష్టిలో ఎంతో మంది దేవతలు పనిచేస్తున్నారు. ఆ దేవతలు ప్రతి ఒక్కడికి సహాయం చేస్తారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ అని ఉంది మనకు థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ లో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చదవండి, చాలా ఎక్సలెంట్ బుక్. ఈ పాత్లో నడిచి చివరికి గురువు ఏం చెప్తాడంటే ఐ ఆమ్ ది పాత్. ఐ ఆమ్ ది పాత్ అని ఎవరు చెప్పారు? క్రైస్ట్ చెప్పాడు. మార్గము నేనే. కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు అలాగే, నన్ను ఉపాసించు, నన్ను ఆరాధించు, నా కోసం పనిచేయి. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిరై సర్వభూతేషు సమామేతి పాండవ. మత్కర్మ కృన్ మత్పరమో, నా కోసం పనిచేయి, నా కోసం చేయి, నా కోసం చేయి. భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని పని చేయమని అడుగుతున్నాడు అంటారు పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుడు. కృష్ణుడు అప్పుడు మొదలుపెట్టాడు భగవద్గీతలోని, నా కోసం పనిచేయ బాబు, ఇవి నా పనులు ఇవి. అలాగే మనం దివ్య జ్ఞాన సమాజం సంబంధించిన లిటరేచర్ అంతా చదివితే మనని ఏం చేయమని అడుగుతున్నారో చదువుతాం వల్ల తెలుస్తుంది. దాంట్లో మనకి ఎక్కడో చోట మనసు సాగిపోతుంది, అది మనం చేయాల్సిన పని అని మనకు తెలుస్తుంది. అలాగా తెలుసుకునేటట్టు గురువు అనుగ్రహం వల్ల మాత్రమే అర్థమవుతుంది. అందుకని ఈ పాటలో నడిస్తే ఏమవుతుందంటే, ఇందాక యూనివర్సల్ ప్రేయర్ చెప్పినప్పుడు లైఫ్ వైబ్రేటింగ్ ఇన్ ఎవరీ ఆటమ్, లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీథింగ్, అలాగే లవ్ ఎంబ్రేసింగ్ ఎవ్రీవేర్. ఈ మూడు తెలిస్తే వన్ విత్ ది అండ్ నో దట్ ఆల్ ఆర్ వన్, ఇది తెలుస్తుంది. యూనివర్సల్ ప్రేయర్ లో ఏమి చెప్పారు? ఆ లవ్, లైఫ్, లైట్, లవ్, ఈ మూడిటి గురించిన జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది తెలుస్తుంది. భిన్నత్వం ఏంటి? ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, అలాగే ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో చెట్లు ఉన్నాయి, ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, ఎన్నో సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. మొన్న అడిగారు ఒక ఆయన, ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి కదండి. అవును, ఎన్నో ఉన్నాయి. అన్నీ కాదు, ఒకటే, అన్నిట్లో ఉన్నది ఒకటే అనే విషయం తెలుస్తుంది. ఏకోహం బహుశ్యామ అని భగవంతుడు అనుకున్నాడు, నేను ఒక్కడే ఉన్నాను ఇన్ని అవ్వాలని. అలా అయిన అన్ని వేరు కాదు, అన్నిట్లో ఉన్నది ఒక్కడే అనే జ్ఞానం మనకు ఈ మార్గం ద్వారా ప్రయాణించి దాని ప్రకారం జీవించడం ద్వారా తెలుస్తుంది. తెలుసుకోవడం వల్ల కాదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఈయన. ఎలాగంటే, చక్కగా వంట వండారట, చాలా బాగుంది, ఓల్డ్ పదార్థాలు వండారు, దానికి ఒక ఫోటో తీసి ఆ ఫోటో చూపించారట, ఇదిగోండి మా ఇంట్లో వంట వండే, చూడండి ఎంత బాగుందో అని. ఫోటో చూస్తే మనకేమన్నా కడుపు నిండుతుందా? తినాలి కానీ. అలాగా దీంట్లో చెప్పిన విషయాలు చాలా మంచివి అని తెలుసుకుని అబ్బా చాలా బాగుంది అంటే ఏం ఉపయోగం లేదు, యు లివ్ అకార్డింగ్ టు ది ప్రిన్సిపల్స్ గివెన్ అని చెప్తారు. సో ఇక్కడ డిస్క్రిమినేషన్ వచ్చేసరికి మనం బ్లావెట్స్కి జీవిత చరిత్రలో జరిగింది తెలుసుకున్నాం. అలాగే దీంట్లో 6 రకాలు ఉన్నాయి. 6 రకాలు ప్లస్ 7వ ఒకటి ఉంది. ఆ 7వది ముందర చెప్పుకుందాం. ఎందుకంటే మనిషి థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ లో మొనాడ్ అంటాం. మొనాడ్ అంటే తురి ఆత్మ అని ట్రాన్స్లేట్ చేశారు. తురియం అంటే ఇంకా హైయెస్ట్ అనమాట.
దాని కింద సోల్ ఉంటుంది, దాని కింద మైండ్, దాని కింద ప్రాణం, దాని కింద డిజైర్ బాడీ, దాని కింద బాడీ, ఫిజికల్ బాడీ. ఇలాగా దీంట్లో ఆ శరీరాలు వేరు నేను వేరు అనేది మొట్టమొదటి. శరీరాలు వేరు నేను వేరు ఎలా తెలుస్తుంది మనకు? వెదర్ వీ నో, అసలు ఇవి చదవకుండానే తెలుస్తుంది. ఎలాగంటే మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నంతసేపు, యాక్టివ్గా ఫిజికల్ ఫీల్డ్లో ఉన్నంతసేపు కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. సరిపోదు ఒక పుస్తకం చదవడం, ఓ మీటింగ్ అటెండ్ అవ్వడం, ఓ మీటింగ్లో చెప్పినవి వినటం, నోట్స్ రాసుకోవడం, అలాగే మనం ఉద్యోగం చేసుకోవడం, రకరకాల భోజనం చేయడం, పడుకున్న తర్వాత కళలు వస్తాయి. కళలు వచ్చినప్పుడు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవి గుర్తుండవు. ఉద్యోగం చేసినా తెలియదు, చదువుకున్నా లేదు, అన్నం తిన్నామా లేదు, అలాంటివి ఏమి ఉండవు. వేరే లోకం ఉంటుంది ఇంకోటి, డ్రీమ్ లైఫ్. ఆ డ్రీమ్ లైఫ్ లో కళలు వస్తుంటాయి. అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఎవరినో కలిసాం, లేకపోతే ఏదో చూసాం, భయం వేసింది, ఇలాంటివన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ డ్రీమ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇంకొక రకమైన లైఫ్ ఉంది. అదేంటంటే అక్కడ ఫిజికల్ గుర్తుండదు, అంటే భౌతికమైనవి గుర్తుండవు, అలాగే కళలు గుర్తుండవు. మొద్దు నిద్ర ఉంటుంది, గాఢ నిద్ర, సుషుప్తి. ఎక్కడ పడుకున్నామో కూడా తెలియదు, ఎక్కడ పడుకున్నామో కూడా తెలియనంత గాఢంగా నిద్రపోతాం. దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే రమణ మహర్షి గారు బాగా ఆడుతూ ఉంటే వాళ్ళ స్నేహితులందరూ ఈయన్ని ఓడించలేక ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన ఎత్తుకెళ్ళిపోయి నలుగురు దగ్గరికి వచ్చి సముద్రం ఒడ్డు కూడా తీసుకెళ్ళిపోయి బాగా చితక్ కొట్టేసి అక్కడ పడేసి వచ్చేవాళ్ళు. వస్తే ఆయన నిద్ర లేచి ఇదేంటి ఇక్కడ పడుకున్నా నేనే ఇంటికి వచ్చేవారు. అంటే వీళ్ళు తీసుకెళ్ళినా చితక్ కొట్టినా బాగా పిడిగుద్దులు గుద్దినా కూడా మెలుపు రాదు. అది సుషుప్తి. ఇంకా సుషుప్తి కంటే ఇంకొంచెం డీపర్ సుషుప్తి అనమాట. ఏమీ తెలియదు బాడీ. అలాగే మనకు కూడా జరుగుతుంది ఇప్పుడు, చాలా కష్టం. కాబట్టి సుషుప్తిలో ఉంటే ఏంటంటే మన ఒరిజినల్ ఏదైతే మనం ఆత్మ, ఆ పరమాత్మతో దగ్గరగా ఉంటాం, అప్పుడు చాలా దగ్గరగా ఉంటాం. ఇంక ఏమేమి గుర్తుండదు. అలాగే పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య చెప్తారు, 2 గంటలు నేను గాఢంగా నిద్రపోతాను. ఎంత గాఢంగా నిద్రపోతానంటే వర్షం పడి అన్ని తడిసిపోయినా సరే నాకు మెలకువ రాదు. 2 గంటలు అయిన తర్వాత లేస్తాం ఆటోమేటిక్గా. మరి మనకు అలాంటి గాఢ సుషుప్తి ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి సుషుప్తి వచ్చిందనుకోండి, అసలు మన బాడీ గురించి తెలియదు, కళలు లేవు, భౌతికమైనది లేదు, ఏమీ లేవు. కాబట్టి ఫిజికల్ ఉంటే డ్రీమ్ లైఫ్ ఉండటం లేదు, డ్రీమ్ లైఫ్ ఉంటే ఫిజికల్ ఉండటం లేదు. ఫిజికల్ లైఫ్ డ్రీమ్ లైఫ్ రెండు లేని సుషుప్తి ఇంకొకటి ఉంటుంది. ఆ సుషుప్తి కానీ డ్రీమ్ లైఫ్ కానీ ఫిజికల్లో ఉన్నప్పుడు ఉండటం లేదు. కాబట్టి ఒకటి ఉంటే మిగతా 2 ఉండటం లేదు. కానీ ఇవన్నీ తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు. సో అక్కడ ఫస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. అదేంటి? ఒకడు నేనున్నాను, నాకు సుషుప్తి ఉంది, నాకు స్వప్నం ఉంది, నాకు జాగ్రత్త ఉంది. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి 3 ఉన్నాయి. నేను మటుకు వీటికి అతీతంగా ఉన్నాననే ఉంటుంది, కానీ దాన్ని గుర్తించాలి. అది ఫస్ట్ డిస్క్రిమినేషన్. ఇంకా సెకండ్ డిస్క్రిమినేషన్ ఏంటంటే రియల్ అన్రియల్. రియల్ అన్రియల్ ఏంటి? రియల్ ఏంటి? అన్రియల్. మనం ఈ పుస్తకం బిగినింగ్ లో చెప్పుకున్నాం, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఎప్పుడైతే మనం ఈ అసతోమ సద్గమయ చేశాం, నాన్ ఎగ్జిస్టెన్స్ నుంచి ఎగ్జిస్టెన్స్ కి, డార్క్నెస్ నుంచి లైట్ కి, అలాగే డెత్ నుంచి ఇమ్మోర్టాలిటీకి ప్రయాణం చేస్తాం. ఇక్కడ అసలైనది ఏంటంటే ఇమ్మోర్టాలిటీ నేర్చుకుంటాం. సో మనం రియల్ అన్రియల్, అసలు ఇవాళ చూసింది రేపు ఉండదు. చిన్నప్పుడు ఉన్న సీతారాం, ఇప్పుడు ఉన్న సీతారాం ఫోటో పక్క చూసాను, వీళ్ళు ఒకటైనా అనిపిస్తుంది. అందరికీ అది అనుభవమే. ఇప్పుడు ఇక్కడ గురుపాద సన్నిధిని వేశారు, జిడ్డు కృష్ణమూర్తి గారు చిన్నప్పుడు ఫోటో వేశారు. తర్వాత ఆయన ఎప్పుడో కాలిఫోర్నియాలోనే ఎక్కడో లెక్చర్ ఇస్తున్నప్పుడు ఫోటో ఇంకోటి ఉంది. ఆ 2 చూస్తే ఈయన ఆయన ఒకటే అంటే బాడీ మారిపోతుంది కదా. సో రియల్ ఏంటంటే అది ఎప్పుడు కూడా పర్మనెంట్ గా ఉంటుంది. వాట్ ఈజ్ పర్మనెంట్, వాట్ ఈజ్ నాట్ పర్మనెంట్, వాట్ ఈజ్ ట్రాన్సిటరీ, వాట్ ఈజ్ పర్మనెంట్, అది ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోండి. కానీ ఎదురుకుండా కనిపిస్తుంది, కానీ నన్ను మనం పట్టుకోలేదు. ఏంటంటే జీవనది అంటారు. జీవనది అంటే ఎప్పుడు ఉంటుంది అన్నారు. దాంట్లో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. గంగా నది ఉంది, గంగా నదిలో నీళ్లు ఎప్పుడు ఉండే నీళ్లు ఉంటాయి, అక్కడ ఎప్పుడు ఉండవు.
ఉంటే పాడైపోతాయి. స్టాగ్నెంట్ వాటర్ మంచిది కదా ఆరోగ్యం. కాకపోతే ఈ నీళ్ళు ఇలా వెళ్ళిపోతుంటే ఇంకో నీళ్ళు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంటే వచ్చేస్తుంది. కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్ గా ఉండేది రియల్, కంటిన్యూస్ కాకుండా బ్రేక్ అయిపోయేది అన్రియల్. అది అలా అర్థం చేసుకోవాలి. ఎన్ని ప్లేన్స్ లో అర్థం చేసుకోవచ్చు, అన్ని ప్లేన్స్ లో అర్థం చేసుకోవచ్చు. ఏ ప్లేన్ లో అర్థం చేసుకుంటాం మనం? ఫిజికల్ ప్లేన్ లో అర్థం చేసుకున్నాం ఒకలా ఉంటుంది. అది యాస్ట్రల్ ప్లేన్ లో, యాస్ట్రల్ ప్లేన్ ఈజ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ ప్లేన్. మనం కన్ఫ్యూజ్ చేసేస్తుంది. యాస్ట్రల్ ప్లేన్ లో ఎలా ఉంటాయంటే 9, 6గా కనిపిస్తుంది. అక్కడ నిట్ట నిలువుగా నుంచుంటే తలకిందులుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే కొంత కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ చాలా కేర్ఫుల్ గా ట్రైనింగ్ ఇస్తే తప్ప యాస్ట్రల్ ప్లేన్ గురించి మనం పట్టుకోలేదు సరిగ్గా. అందుకని కళల్లో ఉన్నవన్నీ నిజం అవ్వవు. అది కళ, కల్పించుకున్నది. ఎవరు కల్పించుకున్నారు? ఎవరైతే కళ వచ్చిందో వాడు కల్పించుకున్నారు. అలా కాకుండా కళల్లో 5 రకాల కళలు ఉన్నాయి. అది కూడా మనకు డ్రీమ్స్ అని చెప్పి బుక్ ఉంది, దాంట్లో ఉంటుంది. మొట్టమొదట ముందర ఎప్పుడో జరగబోయేవి నిజంగా వస్తాయి కళలు. అవి కళ కాదు, అది విజన్. దట్ ఈస్ నాట్ డ్రీమ్. కళ అంటే మనం అనుకునే వచ్చేది, దాంట్లో అయ్యే ఉంటాయి కొన్ని ఖచ్చితంగా, అవి విజన్స్, అవి వస్తాయి. ఇది డిఫరెన్షియేట్ చేయగలిగేది దాంట్లో కూడా రియల్ అండ్ రియల్. అలాగే మనస్సులో ఆలోచనలు వస్తుంటాయి. నిజంగా ఈ ఆలోచన ప్రపంచానికి మంచి చేస్తుందా లేకపోతే చెడు చేస్తుందా? ఇది శాశ్వతమైన ప్రపంచానికి సంబంధించిన అందరికీ ఉపయోగకరమైన ఆలోచన కదా? ఎప్పుడు కూడా ప్రపంచంలో శాశ్వతంగా అందరికీ పనికి వచ్చేవి ఎక్కడి నుంచి వస్తాయంటే బుద్ధిక్ ప్లేన్ లోంచి వస్తాయి. మానసిక ప్లేన్ లో రావు. దాని కింద ప్రాణిక్, దాని కింద ఏదరిక్, లేకపోతే డిజైర్ బాడీ, దాని కింద ఏదరిక్ డబుల్, వీటిలోంచి ఏం రాదు. బుద్ధిక్ ప్లేన్ లోంచి వస్తాయి. కాబట్టి వాట్ ఈజ్ రియల్ అంటే బుద్ధిక్ ప్లేన్ ఈజ్ రియల్. అలాగే ఫిజికల్ బాడీ కంట ఏదరిక్ బాడీ రియల్. ఒకదానికంటే ఒకటి రియల్ అవుతుంది. ఏదరిక్ బాడీ ఎలా ఉంటే ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది. ఏదరిక్ బాడీ ఆరోగ్యంగా ఉందనుకోండి, ఫిజికల్ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఫిజికల్ బాడీ కరెక్ట్ చేయడం కాదు, మనం ఏదరిక్ బాడీని కరెక్ట్ చేయాలి. చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ బాడీ ఆరోగ్యంగా అవుతుంది. ప్రస్తుతం ఉన్న పాండమిక్ ఉంది, అంత కరోనా. దీంట్లో ఏం చేయగలిగి ఉండాలి? ఏదరిక్ బాడీలో, ఈ ఆకాశంలో ఉన్న ప్రాణశక్తి ప్రతి ఒక్కరి ఏదరిక్ బాడీలో ప్రవేశించి అందరికీ ఆరోగ్యం కలగాలని మనసారా కోరుకోవాలి. టీకాలు వేయించుకున్నా, మందులు వేసుకున్నా, ఇవన్నీ కూడా సెకండరీ. జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఈ సంబంధం ఏంటండి, దివ్య జ్ఞానానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే, తోటి మానవులకి సహాయం చేయటమే కదా అంతా. దీనికోసం ఎంత ఎందుకోసం అంటే తోటి మానవ సహాయం చేయడం కోసం, దానికోసం చేసేవాళ్ళు. ఇది ఫిజికల్ బాడీ రియల్ కాదు, దీని వెనకాల ఏదరిక్ బాడీ రియల్. కాబట్టి దానికి ఎప్పుడైతే మనం సేవ చేస్తాం, సరి చేస్తాం దాన్ని ప్రేయర్ ద్వారా, లేకపోతే ప్యూర్ థాట్ ద్వారా, అప్పుడు ఏమవుతుందంటే అది మన ఫిజికల్ బాడీని సరిచేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలాంటి సందర్భాలు చిన్న ఒకటి చెప్తాడు. ఒకళ్ళకి పక్కటెముకలు మొత్తం అరిగిపోయి లేవు, ఎక్స్రే తీస్తే పక్కటెముకలు లేవు. ఇదేంటంటే పక్కటెముకలు లేవు, ఎలా బతుకుతున్నారు వీళ్ళు అని అడిగారు. సరే, కొంతకాలం అయినా మళ్ళీ ఎక్స్రే తీశారు, 2 పక్కటెముకలు వచ్చేసాయి 2 వైపులా. పక్కటి ఎముకలు రావడం ఏంటి, ఎముక అరిగిపోతే వచ్చేస్తుంది మళ్ళీ. అసలు ఎముకే లేదు, ఎక్స్రే తీస్తే ఎముకలు లేని పరిస్థితి. అలాంటి 2 వైపులా మళ్ళీ పక్కటెముకలు వచ్చాయి, అది పరిస్థితి. ఇక్కడ ఏం జరిగిందంటే ఏదరిక్ బాడీ, ప్రాణిక్ శరీరంలో ప్లస్ ఏదరిక్ బాడీలో మార్పు చేయడం ద్వారా ఫిజికల్ బాడీలో మార్పు వచ్చింది. ఇదంతా మనకు రియల్ అన్రియల్ లో తెలుస్తుంది. ఈ రకమైన కార్యక్రమాన్ని మనకు శుక్రగ్రహం ఉంది చూసారా, శుక్రుడు, వీనస్, వేగు చుక్క అంటాం తెలుగులో, అక్కడి నుంచి వస్తాయి ఆ శక్తిదారులు. అందుకని మేడం బ్లావెట్స్ కి ఎస్ట్రాలజీ గురించి ఎక్స్టెన్సివ్ గా ఇచ్చారు సీక్రెట్ డాక్టర్లు. అలాగే వాళ్ళ శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, యాలన్ లియో, ఆయన ఇచ్చాడు ఎక్స్టెన్సివ్ గా గోల్డంతా. ఇవన్నీ మనిషి బాగు కోసం వాడేది, అంతే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ అన్రియల్, ఒక్కొక్క ప్లేన్ లో రియాలిటీ మారిపోతుంది, అక్కడికి అదే కరెక్ట్. అలాగే మనస్సు ఉంది, మనస్సులో రియల్ అన్రియల్. మనస్సులో రియల్ ఏంటి, మనస్సు బుద్ధి వైపు తిరిగి
అక్కడి నుంచి వచ్చినవి తీసుకుని దాన్ని ఆలోచించడం రియల్. అంటే అహింస. అహింస అహింస అంటే చాలా మందికి ఏంటంటే ఎవరిని హింసించకూడదు కదా. యోగాభ్యాసం చేస్తూ యోగ జీవితం గడుపుతూ పరమాత్మతో అనుసంధానం అవ్వాలనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హింస చేయకూడదు. వాట్ ఈజ్ రియల్ అన్రియల్లో, వాట్ ఈజ్ రైట్ అండ్ రాంగ్ లో కూడా వస్తుంది. ఎక్కడైతే మనం హింసిస్తాం అంటే సపోజ్ కొందరు ఎవరైనా సరే నాన్ వెజిటేరియన్స్ ఉంటే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన డోంట్ ఫీల్ హర్ట్. ఎందుకంటే అలాంటివి తిన్నా, అలాంటి వ్యాపారాలు చేసినా డైరెక్ట్గా మనం పార్టిసిపేట్ చేయకుండా వేరే వాళ్ళ కోసం పెట్టుబడి పెట్టి మనం ఏదో మూల కూర్చున్నా హింసని ప్రేరేపిస్తున్నట్టు లెక్క. కాబట్టి మనకు బ్రహ్మజ్ఞానం రాదు. బ్రహ్మజ్ఞానం కోసం ఈ గోలంతా. బ్రహ్మజ్ఞానం వచ్చి దాని ప్రకారం జీవించాలనుకునే వాళ్ళు దివ్య జీవనం ఏదైతే ఉందో డివైన్ లైఫ్, వాళ్ళు ఈ రియల్ అన్రియల్లో చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలి. ప్రతిదీ గురువు అని అడగకూడదు. ఏమంటే మేము ఇవన్నీ తినకూడదు అని చెప్పరు. ఏమి తింటే నీ కాన్షియస్నెస్ శాంతంగా ఉంటుందో, మన చైతన్యం ఎప్పుడు శాంతంగా ఉంటుందో, వీ డోంట్ లూజ్ అవర్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఏదో తాగితే వెంటనే మత్తు వచ్చి పడిపోయింది, అది తాగకూడదు. ఎందుకంటే కాన్షియస్నెస్ పోయింది కదా, సెమీ కాన్షియస్ లేకపోతే అన్కాన్షియస్ అయిపోయింది. అలాగే మనం తినే వస్తువుల్లో కూడా కొన్ని వస్తువులు ఉంటాయి, అవి తినటం వల్ల మనకు కోపం రావచ్చు, అవి తినటం వల్ల మనలో కామం పెరిగిపోవచ్చు. అలాంటివి చేయకూడదు. సో అలాగ మనం డిస్క్రిమినేషన్ చేసుకోవాలి. తర్వాత రైట్ అండ్ రాంగ్. ఈ డిస్క్రిమినేషన్ లో ఉన్న హెడ్డింగ్స్ ఏంటంటే రియల్, అన్రియల్, రైట్ అండ్ రాంగ్, ఇంపార్టెంట్ అండ్ అన్ఇంపార్టెంట్, యూజ్ఫుల్ అండ్ యూస్లెస్. ఇవి కూడా ఉంటాయంటే ఉంటాయి. ట్రూ అండ్ ఫాల్స్. మరి రియల్ కి అన్రియల్ కి, ట్రూ కి ఫాల్స్ కి తేడా ఏంటి మనం చెప్పుకున్నాం. అలాగే సెల్ఫిష్నెస్, అన్సెల్ఫిష్నెస్. లైక్వైజ్ మ్యాన్ అండ్ హిస్ బాడీస్. మ్యాన్ హిస్ బాడీస్ ముందరే చెప్పేసుకున్నాం. మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ బాడీస్. మ్యాన్ అంటే మొనాడ్. మొనాడ్కి కోటింగ్స్ ఉంటాయి. కోటింగ్స్ అంటే పొరలు అనమాట. ఇప్పుడు అరటి దోట ఉందనుకోండి, అలా ఒక్కొక్క పొర వంచుకుంటూ వెళ్తే లోపల దోట మిగులుతుంది. అలాగే మొనాడ్ ఉంటే వాడి చుట్టూ ఆత్మ అనేది ఒక పొర, బుద్ధి అనేది ఒక పొర, మనస్సు అనేది ఒక పొర, నెక్స్ట్ ప్రాణం, నెక్స్ట్ ఇంద్రియాలు, దేహం. ఇవి పొరలు అనమాట. అసలు వాడు మొనాడ్, జీవుడు. ఆ జీవుడికి ఆత్మ, బుద్ధి, మనస్సు, ప్రాణం, దేహం, ఇలా వరుసగా. ఈ ప్రాణం అనేది ఒక ఇది కాకుండా ఇవన్నిటిని పని చేయించడానికి వచ్చిన ఎనర్జీ, కాబట్టి దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ ఇంద్రియాలు, దేహం. ఇదొక డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్ బాగా గుర్తుండాలి. మనం గుర్తుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ బాడీస్ గురించి తెలుసుకోకపోతే ఫర్దర్ పాత్కి వెళ్ళలేం. ఈ బాడీస్ గురించి తెలుసుకోకపోతే అంటే ఏంటి, కొత్తగా మనం దివ్య జ్ఞాన సమాజంలో చేరాం. దాంట్లో నువ్వు ఆల్ట్రూయిస్ట్, సెల్ఫిష్నెస్, సెల్ఫ్లెస్గా పనిచేయాలి, ఆల్ట్రూయిస్ట్గా ఉండాలి, యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది నేర్చుకోవాలి. ఇలా చెప్పారనుకోండి, చెప్తే అవన్నీ బాగున్నాయి, నేను నేర్చుకోవాల్సిందే ఏమైనా సరే, ఇగో ఈ ఫిజికల్ వర్క్ చేయండి అని ఇచ్చారు. వెంటనే ఈ బాడీ ఏం చేస్తుందంటే, అబ్బా ఈ ఫిజికల్ వర్క్ చేయాలా, కొంచెం కష్టంగా ఉంటుంది, ఇలాంటి పని చేయటానికి తర్వాత చేయొచ్చులే, ఐ వాంట్ టు టేక్ రెస్ట్. ఈ బాడీ చెప్తుంటుంది ఐ వాంట్ టు టేక్ రెస్ట్, డోంట్ హియర్ టు ఇట్. బాడీ చెప్పేది వెనక పని ముఖ్యమా, నీకు రెస్ట్ ముఖ్యమా? రెస్ట్ అనే దానికి పరమ గురువులు ఏం చెప్తారంటే, ఒక పని నుంచి ఇంకో పనిలోకి మారటం రెస్ట్. అంటే ఇప్పటి వరకు వాడు చదువుకుంటున్నాం అనుకోండి, ఇప్పటివరకు వాడు చదువుకుంటుంటే కొంచెం మారాలి, విశ్రాంతి తీసుకోవాలి. అంటే అది ఆపేసి ఇంకో సబ్జెక్ట్ చదవాలి, అంతే తప్ప మొత్తం మానేయడం కాదు చదువు. ఇప్పటివరకు ఒక పని చేస్తున్నాం, ఆ పని అక్కడికి కంక్లూడ్ చేసుకొని ఇంకో పనిలోకి వెళ్ళాలి. మనకి ఎప్పుడు రెస్ట్ అవసరం అవుతుంది బాడీకి అనేది మనకు తెలియదు. మనం ఏదో పని చేసేసామని ఫీలింగ్లో ఫ్యాటిక్ ఫీల్ అవుతాం. ఫ్యాటిక్ ఫీల్ అవ్వకుండా ఉండాలి. నిజమైన రెస్ట్ బాడీకి ఎప్పుడు అడుగుతుందంటే నిద్ర వస్తుంది. మనం పని చేసి పొలం పని చేసేవాడు ఉన్నాడు అనుకోండి, పొద్దున్నే తెల్లారకుండా లేచి వెళ్ళిపోతారు పనులు.
వెళ్ళిపోయి ఆ నాట్లు తీయటమో లేదా నాట్లు వేయటమో కలుపు తీయటం రకరకాల పనులు ఉంటాయి. అవన్నీ చేసుకుని ఇంటికి వచ్చి అన్నం తింటే అప్పుడు ఆ కష్టం వల్ల నిద్ర వస్తుంది. కష్టపడటం వల్ల. అలాంటి కష్టం ఏమైనా పడుతున్నాం మనం ఫిజికల్గా ఫిలాసాఫికల్ లాజిక్ ఏమైనా పని చేసామా? పని చేయడం వల్ల మనకు అలసట వచ్చిందా? దానివల్ల నిద్ర వచ్చిందా? లేదు కదా. బాడీ ఏం చేస్తుందంటే అబ్బో కష్టమైన పనులు ఇవన్నీ, లెట్ us టేక్ రెస్ట్, వినకూడదు ఆ మాట. సో అక్కడ మనం డిస్క్రిమినేషన్ వాడాలి. బాడీ చెప్పినట్టు వినకూడదు. మరి బాడీ నాది కదండి ఎలాగంటే దానికి ఏం కావాలో అది ఇవ్వాలి. నీడ్స్. బాడీ శరీరానికి కొన్ని నీడ్స్ ఉన్నాయి. అదేంటంటే ఆకలి వేస్తే అన్నం పెట్టాలి. దానికి అన్నం పెట్టాలంటే కదా నువ్వు తినాలా, దానికి అన్నం పెట్టాలి. నువ్వుగా తినేది బాడీ. నువ్వు వేరు, నీ బాడీస్ వేరు అనేది మర్చిపోతున్నావు. కాబట్టి నేను తింటాను, నాకు ఆకలి అవుతుంది, నాకు నిద్ర వస్తుంది. ఫస్ట్ స్టెప్పే రాంగ్. కాబట్టి అసలు స్టెప్ ఏంటంటే ఈ శరీరం రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది, ఎప్పుడు కష్టపడి పని చేసింది కాబట్టి. సో వీ గివ్ సఫిషియంట్ రెస్ట్. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఏంటి నష్టం? ఏంటి? పరమ గురువుల పనికి ఆ శరీరం పనికిరాదు. దాంట్లో ముఖ్యంగా మాట చెప్పారు, కాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. కాళ్ళకి ఇబ్బంది ఉంటే పరమ గురువు యొక్క శక్తి సంపూర్ణంగా వీడి ద్వారా ప్రవహించదు బయటికి. కాళ్ళకి అట్లీస్ట్ ఉండకూడదంటే మీరే బాడీ ఎంత నీట్గా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి. అయితే ఇప్పుడు నాకు ఆరోగ్యం లేదు, నేను చేయకూడదా? నో, అలాంటి ప్రశ్నలు వేయకూడదు. మళ్ళీ రివర్స్ ఈజ్ నాట్ గుడ్. ఇన్వర్స్ చేయకూడదు. చెప్పినట్టుగా అలా ఫాలో అవ్వాలి అంతే తప్ప అయితే నాకు ఇప్పుడు అనారోగ్యంగా ఉంటే నేను ఎవరి పని చేయట్లేదు అనమాట భలే అనుకోకూడదు. అంత అనారోగ్యంలో కూడా బ్లావెట్స్ కి పని చేసింది. చివరి కిడ్నీస్ పాడైపోయిన న్యూమోనియా వచ్చింది ఆవిడకి కదా. న్యూమోనియా వచ్చినా కూడా అలా కష్టపడుతూ రోజుకో టీయో అరటీయో తాగుతూ సెక్యూరిటీ డాక్టర్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇంకా పనులు చేస్తూనే ఆవిడ బాడీ వదిలేసింది తప్ప ఈ శరీరం నాకు సహకరించట్లేదు, చచ్చా నేను పని చేయను అనలేదు. గురువుల యొక్క సహకారం తీసుకుంటే నా కష్టాలు ఏంటి వాళ్ళకి తెలుసు కదా, నేను ఎందుకు అడగాలి అని ఎదురు చెప్పింది ఆవిడ. అంత ధైర్యం ఉందో చూడండి. అంటే ఎంత డిస్క్రిమినేషన్ పాటించిందో చూడండి. ఆవిడ ఒక పరమ గురువు యాక్చువల్గా అయినా కూడా ఫిజికల్ బాడీకి ఏమేమి ఇవ్వాలి, ఆరోగ్యంకి సంబంధించిన సూత్రాలు ఫిజికల్ బాడీకి అప్లై చేసుకోవాలి. మనం ఆసనాలు వేయటం, ప్రాణాయామం చేసుకోవడం, మంచి పుస్తకాలు చదవటం, మంచి వ్యక్తులతో కలిసి తిరగడం, దుస్సాంగత్యం చేయకూడదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదో చెప్పేశారు శంకరాచార్యులు గారు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సాంగత్యం వల్ల ఏమవుతుందంటే మనలో చెడు ఆటోమేటిక్ గా కొంత తీసివేయబడుతుంది. లైట్ లోకి వచ్చామనుకోండి చీకటి పోయినట్టుగా మనలో కొన్ని చీకట్లు పోతాయి. గురువుకున్న ఒక గొప్ప శ్లోకం ఏంటంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం అయద్రేవం భాస్మయ. జ్ఞానానందమయం దేవం, జ్ఞానము ఆనందమే ఆయన. అలాగే అలాంటి వాడు ఏం చేస్తాడు? జ్ఞానం ఏం చేస్తుంది మనకు? జ్ఞానం ఎందుకండి అని ప్రశ్న వేయచ్చు. జ్ఞానం ఎందుకు అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మనందరం ఎన్నో రకాల కర్మలు చేసుకొచ్చాం భూమి మీద, తెలియవు మనకు అవి. కర్మ 3 రకాలు ఉంటుంది. 3 రకాల కర్మలు అందరు చెప్పేది ప్రారంభం, సంచితం, ఆగామి దాకా. అలాగే మనం చేసే ఇంకో 2 కర్మలు, నల్ల కర్మలు, తెల్ల కర్మలు. నల్ల కర్మలు అంటే మంచి కర్మలు కాదు, చెడువి. తెల్ల కర్మ వైట్ అంటే మంచి కర్మలు. ఈ ఫలితాలు మన మీదకి వస్తాయి. ఆ ఫలితాలు ఎందుకు వస్తాయి అనే వివరం చెప్తాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్ని కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది, అన్నిటినీ మొత్తం కంప్లీట్ గా మార్చేస్తుంది అనమాట. అలాగా మార్చివేసే శక్తి ఉన్న జ్ఞాన అగ్ని స్వరూపుడు గురువు. మనం ఒక పెద్ద మంట దగ్గరికి వెళ్ళి, భోగి మంట దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, చలి అంతా పోయి మన ఒళ్ళు మెల్లిమెల్లిగా వెచ్చబడుతుంది. బట్టలతో సహా చర్మం అంతా వెచ్చగా అయిపోయి ఇంకా భరించలేం, కొంచెం దూరం వెనక్కి వచ్చేస్తాం. అలాగా జ్ఞానాగ్ని అనే స్వరూపంగా ఉన్న గురువు మనలో కర్మల్ని మనకు తెలియకుండానే భస్మం చేసేస్తాడు. అందుకని కొందరికి ఒకళ్ళు మహాత్ములు కలిశారనుకోండి, ఆ రోజు నుంచి ఆరోగ్యం బాగుంటుంది.
ఆ రోజు నుంచి వాడు తాగడం మానేస్తాడు. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో శాంతంగా ఉంటుంది. ఆ రోజు నుంచి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వీటి ఆయన అలా చూసి ఇలా వచ్చాం వెంటనే ఇవన్నీ అయిపోయి అనుకుంటారు. అక్కడ జరిగేది ఏంటంటే ఆయన జ్ఞానాగ్ని స్వరూపుడు కాబట్టి మన కర్మల్ని దగ్ధం చేస్తాడు. కృష్ణుడు అంటాడు ఎవరి కర్మలను నేను భరించను, కానీ గురువు అండు. గురువు జ్ఞాన స్వరూపంగా ఉంటాడు. జ్ఞానికి భగవంతుడికి తేడా లేదు అని భగవద్గీతలో ఉంటుంది. అందుకని జ్ఞానీచ భరతర్షభ, నువ్వు యోగివిగా జ్ఞానివిగా. అంటే మనం యోగి అవ్వాలి, జ్ఞాని అవ్వాలి. ఆ జ్ఞానం, ఆ యోగి అవటం అనేది ఎలాగా, దానికోసం అది రియల్ అన్రియల్ కి మధ్యలో డిఫరెన్స్. మనం యోగి అవ్వాలి, మామూలుగా భోగి కాదు, రోగి కాదు, యోగి అవ్వాలి, అది రియల్. మామూలుగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో భోగి రోగి ఉంటున్నాడు, అది అన్రియల్. అలా ఉండకూడదు. అలాగే ఆ ఆ యోగ స్థితికి వెళ్ళాలంటే ఏది రైట్ ఏది రాంగ్ అది తెలుసుకోవాలి. అలాగే యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీ అంటే కోరికల శరీరం, కామమయ శరీరం. ఈ కామమయ శరీరం ఏం చేస్తుంది? ఐ వాంట్ దట్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దోస్ థింగ్స్. అది కావాలి, ఇది కావాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే నాకు ఆరోగ్యం కాదు, అది ఉంటే ఐ ఎంజాయ్ మై లైఫ్. ఇలాగ రకరకాల కోరికలు చెప్తుంటారు. ఆ కోరికలు చెప్తే అవుతుందంటే కాసేపు ఆగాలి. ఈ కోరికల కంటే మనం డైలీ లైఫ్ లో ఫేస్ చేసే కోపం. కోపం వచ్చింది అనుకోండి, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఫూలిష్ పర్సన్ గెట్స్ యాంగ్రీ. ఫూలిష్ పర్సన్ బికమ్స్ యాంగ్రీ. కాబట్టి మనం కోపం వచ్చిందంటే అర్థం ఏంటి? మనం కాసేపు మనం ఫూలిష్ అని మనం తెలుసుకోగలం. మనం ఫూలిష్ కాబట్టి మనకు కోపం వచ్చింది అంతే తప్ప కోపం రావాల్సిన అవసరం లేదు. కోపం ఎందుకు వస్తుంది చెప్తాడు కృష్ణుడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్సం జాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. కోరిక వల్ల కోపం వస్తుంది. కోరిక ఎందుకు వస్తుంది చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాల్ని మళ్ళీ మళ్ళీ మనం అనుకోవటం వల్ల. అంటే అది చూడాలి, అది చూడాలి, ఆ సినిమా చూడాలి, ఆ ఊరు వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, డాలర్లు సంపాదించాలి, లాస్ వేగాస్ వెళ్ళాలి, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి, ఇలా 100 రకాలు. లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, లేకపోతే లండన్ వెళ్ళిపోవాలి, లేదా చంద్రమండలం మీదకి వెళ్ళిపోయి అక్కడ ఏదో పండించాలి. ఇది కోరిక. అవే తలుచుకుంటూ ఉన్నాం. ధ్యాయతో విషయాన్ పుంస. పుంస అంటే మళ్ళీ మళ్ళీ, ఒకసారి కాదు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే. దానివల్ల మనకు దానికి ఒక అటాచ్మెంట్ వస్తుంది. ఆ అటాచ్మెంట్ వస్తే ఏమవుతుందంటే సంగాసం జాయతే కామ. ఎప్పుడైతే అటాచ్మెంట్ వచ్చిందో మెల్లిగా కోరిక పుడుతుంది. రావణాసురుడు కథ ఉంది. రావణాసురుడు కథలో ఎంత గొప్ప శివభక్తుడైనా, ఎంత వేద విద్య తెలిసినా, వేదానికి స్వరాలన్నీ కట్టాడు. ఎవరు? రావణాసురుడు. చాలా గొప్పవాడు, రాముల వారి కంటే బలవంతుడు. అయినా కూడా అతనికి ఒక వీక్నెస్ ఉంది, స్త్రీలోలత్వం. అది అతని విషయం. ధ్యాయతో విషయాన్. ఆ విషయాన్ని ఆలోచిస్తుంటాడు. అక్కడ ఆడవాళ్ళు బాగుంటారు, ఇక్కడ తిరుగుతాం, అందరిని తెచ్చేసుకుందాం, మనం లంకలో పడేద్దాం అందరిని తీసుకొచ్చి. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే. దానివల్ల ఏమవుతుంది? అతనికి దాంతో ఒక అటాచ్మెంట్ వస్తుంది. గబుక్కున అలా చూడంగానే సీతామాతని ఈ శూర్పణఖ చెప్పగా చెప్పగా ఇంకేం చేశాడు? తీసుకొస్తే కానీ కుదరదు అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, తీసుకొచ్చాడు. దానివల్ల ఏమైంది? కామాత్ క్రోధోభిజాయతే. సీత దొరక్కపోతే కోపం వస్తుంది, కాబట్టి ఏం చేశాడు? తీసుకొచ్చుకున్నాడు. క్రోధాత్ భవతి సమ్మోహ. కోపం వల్ల, మోహం అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా వేరుగా తెలుసుకోవడం, రియల్ కాకుండా అన్రియల్ ని రియల్ అనుకోవడం, రాంగ్ ని రైట్ అనుకోవడం. సమ్మోహం అంటే ఇంకా ఎక్కువ బాగా కూరుకుపోవడం అనమాట. ఊబిలో పడిపోయినప్పుడు పైకి రానట్టుగా, మామూలు మోహం కాకుండా ఇంకో ఎక్కువ మోహం. కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ. సమ్మోహ స్మృతి విభ్రమ. స్మృతి అంటే మనం మర్చిపోతాం. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. మన బుద్ధి గోవింద, బుద్ధి నాశనం అయిపోతుంది.
ఈ బుద్ధి ఉంటేనే కదా ఈ డిస్క్రిమినేషన్ ఇవన్నీ మనం ఏదైతే చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ పుస్తకంలో ఏదైతే ఇచ్చారో అదంతా కూడా బుద్ధి నుంచి మొదలవుతుంది. స్మృతినాశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నశిస్తాడు వాడు. బుద్ధి లేనివాడు ఏమవుతాడు? నశిస్తాడు. కాబట్టి నశించాడు ఎవడన్నా అంటే వాడి కర్మల వల్ల వాడు ఛాయతో విషయాన్ పుంస, ఈ ఇంద్రియాలకి విషయాలు ఉన్నాయి. కంటికి చూడటం, చెవికి వినటం, ముక్కు వాసన చూడటం, నోటికి రుచి చూడటం, చర్మానికి స్పర్శ సుఖం, మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, అదే గరుగ్గా ఉంది, స్మూత్ గా ఉంది, ఇలా రకరకాల చర్మంతోటి మనకు వచ్చే జ్ఞానం. ఈ 5 రకాల వాటిల వల్ల, వాటిల్ని ఆలోచించడం వల్ల మనకు సంఘం ఏర్పడుతుంది. అంటే వాటికి మనకు నూనె చేతికి రాసుకుంటే జిడ్డు ఎలాగ అంటుకుంటుందో అలా అంటుకుంటుంది. అది మనం వదలదు. ముందర మనం దాన్ని పట్టుకున్నాం. సిగరెట్ తాగేవాడు మొట్టమొదట బాధపడతాడు, ఉక్కిరి బిక్కిరి అవుతాడు, దగ్గు వస్తుంది. అయినా సరే మెల్లిమెల్లిగా నేర్చుకుని చివరికి ఏం చేస్తాడు? ఉఫ్ ఉఫ్ అని ఊతుంటాడు. చివరికి అదే మనం ఊదేస్తుంది, సరిపోతుంది. అలాగే తాగుడు అలవాటు ఉన్నమాట. అలా ఏ వ్యసనమైనా సరే మొదట బాగుండదు. అయినా సరే మనమే పట్టుబట్టి దాన్ని వెంట పడుతుంది. ఇంకా అది మనం వదలదు. అంత పట్టుబట్టి చెడు విషయాలు, అన్రియల్, రాంగ్, అన్ఇంపార్టెంట్, యూస్లెస్ ఎన్ని పనులు చేస్తున్నాం మనం ప్రస్తుత సమాజంలో. ఈ డిస్క్రిమినేషన్ లో 7 రకాల పాయింట్లు చెప్తే వీటిలో అదర్ సైడ్ ఉన్నవే చేస్తున్నాం. అన్రియల్ వైపు వెళ్తున్నాం, రాంగ్, అన్ఇంపార్టెంట్, యూజ్లెస్, ఫాల్స్, అన్సెల్ఫిష్ కాకుండా సెల్ఫిష్, ఈ శరీరమే నేను అనుకునే ఒక దేహ ఆత్మ భావన అనే భ్రమలో బతుకుతుంది. ఎక్కడా కూడా డిస్క్రిమినేషన్ అనేది కనబడట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నాశనం అవడం వల్ల నశిస్తున్నాడు. మరి అలా నశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికే భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెప్పారు, నమే భక్త్య ప్రణశ్యతి, నమే భక్త్య ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడూ నశించడు. కాబట్టి భగవంతుడిని మనం భక్తుడిగా ఉండాలి. భక్తుడిగా ఉండాలంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి సేవ చేస్తాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ విశ్వంలో ఉన్న సమస్త ప్రాణుల రూపంలో ఉన్నాడు. కాబట్టి ప్రాణులకి సేవ చేయడం అనేది ఎవరినో ఉద్ధరించడం కాదు, మనను ఉద్ధరించుకోవడం కోసం, మనం నశించకుండా ఉండడం కోసం, మనం రియల్ అనేది తెలుసుకోవడం కోసం, మనం ట్రూ అనేది తెలుసుకోవటం, మనం రైట్ పాత్ లో ఉన్నాం తెలుసుకోవడం కోసం. ఇలాంటి విషయాలు అనేకం మనకు ఈ గురు పాద సన్నిధిలో మాస్టర్ కూటుభూమి గారు మనకు జిడ్డు కృష్ణమూర్తి గారి ద్వారా అందించారు. ఈ రేపు గురు పూర్ణిమ రాత్రి ఉంటుంది. రాత్రి గురు పూర్ణిమ సందర్భంగా అందరూ కూడా పూర్ణిమ ధ్యానం అని ఉంది. పూర్ణిమ ధ్యానాలు చేసుకోండి. చక్కగా గురువు యొక్క ఆ పౌర్ణిమ నాడు ధ్యానం చేస్తే ఎన్నో సంవత్సరాల పాటు చేసినా కూడా గురువు యొక్క సాన్నిధ్యం లభించకపోయినప్పటికీ ఒక్క పౌర్ణిమ నాడు చేస్తే గురు సాన్నిధ్యం లభిస్తుంది. గురు సాన్నిధ్యం లభించినట్టు మనకు గుర్తేంటి? మనకు ఎవరో గురువు తెలియదు, పలానా వాడు మన గురువు అని అనుకోకుండా నాకు అజ్ఞాతంగా ఉన్న గురువుకి నమస్కరించి వేడుకుంటున్నాను, నన్ను మీ పరంపరలో నన్ను కూడా స్వీకరించి తీర్చిదిద్దండి, లోక సేవకుడిగా తీర్చిదిద్దండి అని మనసారా కోరుకుంటే మనం మన శరీరంలో లేనట్టు కాసేపు ఎక్కడున్నాము అంటే అలా గాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. శరీరం కాకుండా మనం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఫస్ట్ గుర్తు అనమాట. ఆ తర్వాత ఇంకా వారు మనల్ని స్వీకరించి మనని ఉద్ధరించడానికి మనతో పాటు ఉంటారు. ఇలాంటి భాగ్యం మనందరికీ వారు ఇవ్వటం బట్టే మనకు ఈ పుస్తకాలు. అలాగే ఒకసారి చెప్తే గురువు ఇంక మళ్ళీ చెప్పడు అని మనం నిన్న క్లాసులో చెప్పుకున్నాం. అవన్నీ ఆల్రెడీ ప్రింట్ అయిపోయి మనకు వచ్చాయి కదా. కాబట్టి మనం అలా భయపడక్కర్లేదు, అయ్యో ఒకసారి చెప్పారు మళ్ళీ చెప్పట్ట అని. ఆల్రెడీ చెప్పినవన్నీ కూడా మనకు పుస్తకాల రూపంలో వచ్చాయి కాబట్టి అవి చక్కగా దగ్గర పెట్టుకుని స్వాధ్యాయంలో ఇలాంటి మంచి మన ఆత్మ, మనం అందరం ఆత్మస్వరూపులు, ఆ పరబ్రహ్మం యొక్క అంశలం. కాబట్టి మళ్ళీ మనం మర్చిపోయిన మన స్వతస్థితిని తెలుసుకోవడానికి గురువు చెప్పిన పదాలని మళ్ళీ చదువుకుంటూ ఈ మార్గంలో ఇంకా ముందరకు ప్రయాణించడానికి నాకు సహాయం చెయ్యి అని గురువుని ప్రార్థించాలి. నాకు భక్తిని ప్రసాదించు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి, మీరు ఎలాగైతే లోక కళ్యాణం కోసం పనిచేస్తారో అలాగే నేను కూడా పనిచేస్తాను అనే భావంతో మనం వీళ్ళకి నమస్కరించుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి అవకాశం మనకు ఆ పరమ గురువులే కల్పించారు. అలాంటి గురువుల యొక్క
పని చేస్తూ వాళ్ళ ప్రణాళికని అందరికీ పంచుతూ థియోసాఫికల్ సొసైటీ ద్వారా గుంటూరు కృష్ణా లాడ్జ్ పాలక వర్గానికి అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.